హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనమాట. మీరు కూడా చేసుకున్నారా? చేసుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ వీక్లో చేశారా, సెకండ్ వీక్లో చేశారా కామెంట్ చేయండి. మేమైతే సెకండ్ వీక్లో చేస్తున్నాం. ఇప్పుడే నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా డెకరేషన్ కూడా నైటే ఫినిష్ చేసేసాం. ఇప్పుడు జస్ట్ ఇంకా అమ్మవారిని రెడీ చేసేసి ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. వీడియోలోకి వచ్చేసేయండి. వీడియో మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. బాయ్. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపే ఇంక అక్క నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంది. స్వీట్ చేసింది, ఇంకా తర్వాత దద్దోజనం, పులిహోర. మేమైతే 3 వెరైటీసే చేస్తున్నాము. మీరు ఎన్ని వెరైటీస్ చేస్తారో, ఎన్ని వెరైటీస్ అమ్మవారికి నైవేద్యంగా పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఇంకా అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అంతా మేము నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ లేట్ అవుతుంది అనేసి. ఇంకా వెంటనే ఇంకా మేము నైటే శారీ కూడా డ్రైపింగ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా డ్రైపింగ్ చేసేసిన తర్వాత ఇంక ఈజీగా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా అమ్మవారిని రెడీ చేస్తున్నాము. ఇంకా అమ్మవారిని డెకరేట్ చేసిన తర్వాత కలిసెమ్మను కూడా ఇంకా డెకరేట్ చేసాము. ఇంకా మా అమ్మవారు ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. మా బ్యాక్ డ్రాప్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా మా సిస్టరే చేసింది. సిస్టర్ ఇంకా అక్క ఇద్దరు కలిసి చేసేసారు. ఇంకా నేను జస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నాను అంతే. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా పూజలోకి కూర్చుందామని ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఇక్కడ వచ్చా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యి వచ్చే వరకే ఇంకా అక్క అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇంక పూజకి ఇంకా కూర్చున్నాం అన్నమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని కూడా ప్రిపేర్ చేసేసాం, అంత అయిపోయింది. ఇంకా ఫైనల్గా పూజలో కూర్చుందాం అనేలోపు ఇంకా పసుపు బొట్టు అన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను పసుపు పెడుతున్నాను. ఇంకా మా చెల్లి నాకు ఆశీర్వదిస్తుంది అనమాట. ఇంకా నేను ఎప్పుడు పెట్టాను అనమాట, నాకు అసలు పెట్టడమే రాదు. ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే పెట్టుకోవాలి కదా, ఇంకా పెళ్ళయింది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. పూజలో కూర్చున్నాం, ఇంకా 1 అవర్ కూర్చున్నాం. 1 అవర్ పూజ అనమాట.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నామన్నమాట. ఈవినింగ్ తిన్నాము. ఒక 5 మెంబర్స్కి పసుపు బొట్టిచ్చిన తర్వాత తినాలంట. ఇంకా ఈవినింగ్ 6 తర్వాత ఇంకా అందరు వచ్చారు. 5 మెంబర్స్ కాదు, చాలా 50 మెంబర్స్ దాకా వచ్చారు పసుపు బొట్టుకి. ఇంకా ఫస్ట్ అయితే నేను 5 మెంబర్స్కి పసుపు బొట్టు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ వదిలిపెట్టేశాను అనమాట. నాతో పాటు మీరు కూడా హారతి తీసేసుకోండి. ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ కెమెరాకి ఇస్తున్నాను అనమాట హారతి. ఇంకా తర్వాత ఇంకా అక్క అమ్మవారికి పసుపు బొట్టు ఇస్తుంది. ఇంకా అందుకే ఏమంటారు గంధము బొట్టు అవన్నీ పెడుతుంది అనమాట. మా చెల్లి మాత్రం ఇంకా చూస్తూ ఉండిపోయింది. తనకు కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవటము. ఇంకా తర్వాత ఈవినింగ్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, మళ్ళీ శారీ చేంజ్ చేసుకున్నాను. ఇంక అప్పుడు అక్క నాకు పసుపు బొట్టు ఇస్తుంది అనమాట. ఇంక అక్క ఇప్పుడు పసుపు పెట్టేసి ఇస్తుంది నాకు. ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది. పసుపు బొట్టు అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.